ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ప్రముఖ జ్యోతిషరత్న శ్రీ గోపాల్ అయ్యంగార్ జ్యోతిష పండితులు ఆయనతో ఉన్నాము. ఈరోజు ఈ వారఫలం ఎలా ఉందో తెలుసుకుందాం. జూలై నెల 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ప్రతి ఒక్క వారఫలం ఎలా ఉందో 12 రాశుల వారికి తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం తల్లి. ఈ వారం ప్రత్యేకంగా జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు ఎలా ఉందో సందేశం తప్పకుండా. ఒక్క చిన్న సందేహం గురువుగారు, చెప్పమ్మా. ప్రతి వారం మీరు కామన్గా చెప్పేటట్టు కాకుండా తిథులు ఎలా ఉంటాయి, ఈ వారం గ్రహస్థితులు ఎలా ఉంటాయి, వాటి గురించి వివరించగలరు? తప్పకుండా. ఇప్పుడు జనరల్గా మనం ఎప్పుడైతే వారఫలం చేసే ముందు ప్రతిసారి కూడా మీరు నన్ను గమనించండి, ఈ గ్రహాల స్థితులు ఎలా ఉన్నాయో చెప్తా. ఎందుకంటే కొందరు జాతకం పట్ల బాగా అవగాహన ఉన్న వాళ్ళు రాహుకేతు మధ్యలో అన్ని గ్రహాలు కానీ ఉండిపోతే ఇజ్రాయెల్కి ఇరాన్కి గొడవలు, లేదా సడన్గా రష్యా వాడు వచ్చేసి ఉక్రెయిన్ మీద పడిపోవటం, లేదా మన భారతదేశానికి ఏదో రావటం, ఏదో విమాన ప్రమాదాలు, ఎన్నో హెలికాప్టర్ ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. దీనికంతా కారణం కాలసర్పదోషం అన్నమాట. అటు రాహు పైన ఉండి ఇటు కేతు కింద ఉండి మిగతా గ్రహాలన్నీ లోపల ఉండడం వల్ల ఎన్నో ఇబ్బందులు వస్తాయి. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, ఇవాళ మనము ఈ నక్షత్రం ఏదైతే ఉందో ఈ వారం మనం చూసుకుంటే ఈ నక్షత్రాన్ని బట్టి, అంటే కృతికా నక్షత్రం అంటే చంద్రుడు ఇప్పుడు మనకి వృషభ రాశిలో ఉన్నాడన్నమాట. ఇలా ఉండడం వల్ల అన్ని గ్రహాలు ఉండిపోయి అనేక యుద్ధ వాతావరణాలు, లేనిపోని సంక్షోభాలకి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రత్యేకంగా ఈ వారంలో గ్రహాలు ఇలా ఉన్నాయని చెప్తాం. ఈ వారం గ్రహాలని చూసుకుంటే తల్లి, మనకు వచ్చేసి రాహు కుంభరాశిలో, శని వచ్చేసి మీనరాశిలో ప్రయాణిస్తున్నాడు. అలాగే చంద్రుడు మేషం వృషభం మిథునంలో ప్రయాణిస్తున్నారు. అలాగే శుక్రుడు తన స్వక్షేత్రమైనటువంటి వృషభ రాశిలో ఉన్నారు. గురువు వచ్చేసి మిథున రాశిలో ఉన్నారు. రవి బుధ గ్రహాలు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాయి. ముఖ్యంగా ఈ వారం కానీ చూసుకుంటే కుజ కేతు గ్రహాలు ఈ రెండు కూడా మనకు సింహరాశిలో సంచరిస్తున్నాయి. ఇది యుద్ధ వాతావరణాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి ప్రతి వారం కూడా ప్రత్యేకంగా నేను గ్రహాల స్థితులు చెప్తుంటాను అన్నమాట. అలాగే చిన్న సందేహం గురువుగారు, మా ప్రేక్షకుల సందేహం మేరకు నక్షత్రాల స్థితి ఎలా ఉంటుంది, ఎందుకు నక్షత్రాల గురించి చెప్తూ ఉంటారు? తప్పకుండా అమ్మా. ఈ వారం కానీ నక్షత్రాలు చూసుకున్నారంటే కృతిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునర్వసు, పుష్యమి, ఆశ్లేష వరకు 7 రోజులు ఉంటాయన్నమాట. రోజుకో నక్షత్రం కదా. మరి మన భారతదేశ సాంప్రదాయం ప్రకారంగా పుట్టినరోజులు ఎప్పుడు చేసుకుంటాము? ఆషాఢ మాసంలో నేను ఈ కృతికా నక్షత్రంలో పుట్టాను, ఆషాఢ మాసంలో నేను రోహిణి నక్షత్రంలో పుట్టాను. ఇలాగా ఎవరైతే 27 నక్షత్రాల్లో వాళ్ళు పుట్టిన నక్షత్రాన్ని బట్టి ఆ మాసంలో వాళ్ళ జన్మదినం చేసుకోవాలి. అప్పుడు ప్రకృతికి దగ్గరగా ఉంటుంది, విశ్వానికి దగ్గరగా ఉంటుంది, భగవంతుడికి దగ్గరగా ఉంటుంది. ఏదో ఇంగ్లీష్ క్యాలెండర్ పట్టుకొచ్చి నేను పలానా సంవత్సరం పుట్టాను, పలానా డేట్ సంబంధం లేదనమాట వాటికి. ఎందుకంటే ఈ తిథి వార నక్షత్రాలనే పంచాంగాలు ఏవైతే ఉన్నాయో భగవంతుడి యొక్క అనుగ్రహం వల్ల మనకు పెద్దవాళ్ళు ఇచ్చారు. కాబట్టి మన నక్షత్రం ఏదైతే ఉందో ఆకాశంలో నక్షత్రంతో కూడిన చంద్రుడు ఆ రోజు ఉంటాడు. కాబట్టి మనం పుట్టిన సంవత్సరం రోజు అలా జరిగిన సంఘటన కాబట్టి ఈ రోజు మీరు గుడికి వెళ్ళి మీ పేరు మీద అర్చన చేసుకొని చక్కగా పెద్దల ఆశీస్సులు తీసుకుంటే అద్భుతంగా ఉంటుందని చెప్పి ఆ కారణంగా నేను మీకు నక్షత్రాలు చెప్తుంటా. అలాగే ఇంకొక సందేహం గురువు, చెప్పమ్మా. తిథులు ఎలా చెప్తారు? తిథులు అది ఇంకా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న అండి ఇది. ఈ తిథులు చూసారా, ఈ వారం మనకు చూసుకుంటే దశమి తిథి నుంచి విద్యా తిథి వరకు ఉందండి. అంటే దశమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి, అమావాస్య, పాడ్యమి, విద్య, ఇన్ని రోజులుగా మనం 7 రోజులు చెప్తున్నాం కదా. ఈ 7 రోజుల కారణం ఏంటంటే మన పితృలు ఎవరైతే పెద్దవాళ్ళు చనిపోతారో వాళ్ళు మనకు పైనుంచి పితృలోకంలో నుంచి మన కుటుంబాన్ని చూస్తుంటారనమాట. మన పిల్లల్ని, మన కుటుంబ సభ్యుల్ని, వాళ్ళకి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చేది ముందు పితృదేవతలే. అందుకే ముందుగా అందరం ఏమంటామంటే ఉదయం లేవగానే తల్లిదండ్రులకి నమస్కరించుకోవాలి. ఎవరైతే తల్లిదండ్రులకు దూరంగా ఉంటారో వాళ్ళు కనీసం వాళ్ళ ఫోటో కన్నా దండం పెట్టుకోవాలి. ఆ తర్వాత చనిపోయిన పితృదేవతలు ఏవైతే ఉంటారో వాళ్ళ ఆశీస్సుల కోసం మనము వాళ్ళ యొక్క తిథి నాడు, ఆషాఢ మాసంలో మా తాతగారు చనిపోయారు, ఏ తిథి నాడు చనిపోయారు అయ్యా అంటే శుక్లపక్షంలో త్రయోదశి రోజు చనిపోయారంటే ఆ రోజు వెళ్ళి పిండ ప్రదానం చేయాలి. అది ఒక పంతుల దగ్గరికి వెళ్ళి గురువుగారు మా తాతగారి పేరు, వంశం, గోత్రం చెప్తే ఆయన ఏం చేస్తారు, సింపుల్గా మీ యొక్క పితృదేవతల శాంతి చేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే ఈ పితృ సంతర్పణం జరుగుతుందో వాళ్ళు సంతుష్టులు అవుతారనమాట. అప్పుడు మీ కుటుంబాన్ని చాలా అద్భుతంగా వాళ్ళు చూసుకుంటారనమాట అంతరిక్షంలో నుంచి. కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ఈ తిథి గురించి చెప్పడానికి కారణం ఇదమ్మా. చాలా చక్కగా చెప్పారు గురుగారు, ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం గురుగారు. నమస్కారం తల్లి. ఈ వారం మిథున రాశి వారికి
వారఫలాలు ఎలా ఉన్నాయో చెప్పండి. జూలై 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు. షూర్, తప్పకుండా చెప్తానమ్మా. అలాగే చిన్న సందేహం, మిథున రాశి వారికి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా వివరించి. ఇది మంచి ప్రశ్న, తప్పకుండా. ఎందుకంటే ప్రతిసారి కూడా మీకు డైరెక్ట్గా వారఫలం వెళ్ళడం కన్నా కూడా మా గాయత్రి గారు అడిగినట్టుగా మిథున రాశి లక్షణాలు ఎలా ఉంటాయంటే, వీళ్ళు జనరల్గా బిజినెస్ పీపుల్ అన్నమాట. అంటే వీళ్ళు వ్యాపారాన్ని చాలా దృక్పథంగా వాళ్ళు పెట్టుకొని ఎవరి చేత మనకు లాభం ఉంటే వాళ్ళు ఉంటారు, లాభం లేకపోతే దూరంగా పెడతారు, ఎవరితో కలవరు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళకి కావాల్సింది వ్యాపారం. వీళ్ళకి మనుషులతో వాళ్ళ యొక్క పెద్ద పెద్ద వాళ్ళతో రిలేషన్షిప్ పెట్టుకోవాలి, బాగా అభివృద్ధి చేయాలి, బిజినెస్ని డెవలప్ చేసుకోవాలి, ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఉండాలి. ఇలాంటివన్నీ కూడా ఈ మిథున రాశి వాళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళు పెద్ద హైట్ ఉండరండి, మీడియం హైట్ ఉంటారు. అలాగే వీళ్ళలోనే చాలామంది మనకు చార్టర్డ్ అకౌంటెంట్స్, మొత్తం కంపెనీ సెక్రటరీసు, పెద్ద పెద్ద బీకామ్ చదివి బ్యాంకులో ఉద్యోగం చేసేవాళ్ళు, ఇన్సూరెన్సు, ఫైనాన్సు అంతా కూడా వీళ్ళేనండి. కాబట్టి మిథున రాశి వాళ్ళు మంచి వాళ్ళు, సాధు స్వభావం కలిగిన వాళ్ళు, ఎవరి జోలికి పోరు, హార్ష్గా మాట్లాడరు, చాలా తెలివిగా ఏ సమస్య నుంచైనా బయటపడిపోతారు. అది సంగతి. చాలా ధన్యవాదాలు గురువు గారు. అలాగే నక్షత్రాలు, ఏ నక్షత్రాలు కలిసి ఉంటాయి? మంచిదమ్మా. ఇప్పుడు ఈ మిథున రాశికి వచ్చేసరికి మనకు మృగశిర 3వ పాదం 4వ పాదం, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, అలాగే మన పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలు అనమాట. సో ఈ రాశి యొక్క లక్షణాలు చెప్పాం కదా. ఇప్పుడు ఈ వారం కానీ ఈ రాశి వాళ్ళని గమనిస్తే బుధుడు కర్కాటకంలో ఉన్నాడు. కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ వారం అంతా ఎంతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, అలాగే అన్ని శుభవార్తలు వింటారండి. ఎందుకంటే బుధుడు యొక్క అనుగ్రహం చాలా బాగుంది కాబట్టి. అలాగే ధనస్థానానికి వచ్చేసరికి మంగళ బుధవారాల వరకు డబ్బు సమస్య లేదు, అంత అద్భుతంగా ఉంది. కానీ గురు శుక్రవారాల్లో కొంత డబ్బు దగ్గర ఇబ్బందులు కలిగే అవకాశం, తద్వారా కుటుంబంలో కొంచెం మానసిక ఇబ్బందులు, చదువులో పిల్లలు వెనకపడడం, ఇలాంటివి కొన్ని జరుగుతూ ఉంటాయి. వీటి మీద మనం శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. మిథున రాశి వాళ్ళకందరికీ కూడా సూర్యుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉండడం వల్ల బంధువులతో కానీ స్నేహితులతో కానీ అంతగా మనకి ఇచ్చిపుచ్చుకోవడం ఉండదు. అలాగే ఎక్స్పెక్ట్ చేసినంత గొప్పగా వాళ్ళు మనకి ఎటువంటి సహాయం చేయరు అనేది తెలుసుకోవాలి. అలాగే కాస్త మానసిక స్థైర్యాన్ని కలిగి ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. ఈ రాశి వాళ్ళకి విలువైన వస్తువులు కానీ, వాహనాలు, భూములు, అన్ని రకాల ఆభరణాలు ఏదైనా సరే కొంటే లావాదేవీ చేస్తే చాలా లాభదాయకంగా ఉంటుంది ఈ వారం అంతా కూడా. సంతాన పరంగా చూసుకుంటే వీళ్ళకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటేనమ్మా, వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళని ఎక్కడ చదివించాలి, వాళ్ళకి విదేశాలు పంపిస్తే ఏ కాలేజీలో చేర్పించాలి, సబ్జెక్టు, ఇవన్నీ కూడా కొంచెం గందరగోళంగా ఉంటుంది ఈ వారం అంతా. ఎందుకంటే వీళ్ళు తీసుకునే ఏ నిర్ణయం అయినా సరే కొంచెం నెగిటివ్గా ఉంటుంది. ఈసారి తెలివి తక్కువ నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మిథున రాశి వాళ్ళకి ఎక్కువ అన్నమాట. కాబట్టి ఆ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలండి. అలాగే ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చూసుకుంటే ఆరోగ్యానికి కేర్ ఆఫ్ అడ్రస్. అంటే మంచం మీద పడున్నాడు లేచి కూర్చుంటాడు అన్నమాట. అంత మంచి ఆరోగ్యం ఉంటుంది, శత్రువులు ఉండరు, అప్పుల బాధలు తీరుతాయి. కాబట్టి ఇది చాలా బాగుంది. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి భార్యాభర్తల మధ్య గత ఎన్నో కాలాలుగా ఉన్నటువంటి మిస్అండర్స్టాండింగ్ తొలగిపోయి వివాహం జరగటం, అలాగే ఆ సమయానికి ప్రేమికులకు చాలా బాగా కలిసి రావటం, అలాగే దూరంగా ఉన్న వాళ్ళు కలుసుకోవటం లాంటివన్నీ కూడా, ముఖ్యంగా పార్ట్నర్షిప్లో వ్యాపారాలు కూడా చాలా బాగా కలిసి వస్తాయని మనం చెప్పవచ్చు. అలాగే ఈ రాశి వాళ్ళకు వచ్చేసి అదృష్టం శని రూపంలో చాలా అద్భుతంగా ఉంది. రాహు 9వ ఇంట్లో ఉన్నాడు కాబట్టి మిథున రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమే. గురువుగా పెద్దవాళ్ళ ఆశీస్సులు, గురువు ఆశీస్సులు, తల్లిదండ్రుల ఆశీస్సులు అన్నీ కూడా బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పాలి. మిథున రాశి వాళ్ళకి ఉద్యోగంలో ఈ వారంలో ఖచ్చితంగా చాలా శుభవార్తలు, అంటే అనుకున్న ఉద్యోగం నుంచి కాల్స్ రావడం, అనుకున్న ఎప్పుడో అప్లై చేసిన దానికి వాళ్ళకి ఎప్పుడు రిప్లై రావటం, ఆ ఇంటర్వ్యూకి రమ్మని చెప్పడం, అందులో సక్సెస్ అవ్వటం, ఇవన్నీ కూడా మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుందండి. ముఖ్యంగా మిథున రాశి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలన్నీ బ్రహ్మాండంగా ఈ వారం కనిపిస్తూ ఉంది. వ్యాపార పరంగా కానీ చూసుకుంటే ఈ రాశి వాళ్ళకి తీవ్ర నష్టానికి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే కుజుడు వ్యాపారానికి అధిపతి సరిగ్గా లేడన్నమాట. కాబట్టి మిథున రాశి వాళ్ళు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు మాత్రం అధికంగా ఖర్చు పెట్టకుండా కంట్రోల్లో ఉంటుంది అని చెప్పొచ్చు. అలాగే గురువుగారు ఏ పరిహారాలు చేసుకుంటే మిథున రాశి ఇప్పుడు మనం అన్నాం కదా, మిథున రాశికి మెయిన్ ప్రాబ్లం సూర్యుడు. సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉంటే బంధువులు, స్నేహితుల సహాయ సహకారాలు బాగుంటాయి. కాబట్టి ప్రతిరోజు సూర్య మంత్రాన్ని చదువుకోవటం 6 సార్లు, ఆదిత్య హృదయం, సూర్యాష్టకం లాంటివి చదువుకోవటం చాలా మేలు జరుగుతుంది. అలాగే కుజుడు వ్యాపారానికి అధిపతి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నాడు కాబట్టి కుజగ్రహానికి కూడా మీరు మంత్రం చదువుకోవటం చాలా మంచిది. శని గ్రహం కానివ్వండి, గురుగ్రహం కానివ్వండి, రాహు కానివ్వండి, కేతు కానివ్వండి, అన్నీ కూడా అద్భుతంగా ఉంది, అన్ని శుభం జరుగుతుందని చెప్పి తెలియజేస్తూ నమస్కారం. ధన్యవాదాలు గురుగారు.